శ్రీ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ భక్తులారా, సత్సంగంలో భాగంగా రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 97 సర్గలు పూర్తి చేసి 98వ సర్గలోని 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 20వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీ సమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. సత్వం పురుష శార్దూలా ధర్మేణ సుసమాహితః శేషం భవిష్యం కాకుత్సా కావ్యం రామాయణం శృణు. రామా, నువ్వు ధర్మానుసారంగా సావధాన చిత్తుడోయి రామాయణంలోని రాబోయే కథను చెప్పే మిగిలిన భాగాన్ని కూడా విను. ఉత్తరన్నామ కావ్యస్య శేషమత్ర మహాయశః తత్శృణుష్వ మహాతేజ ఋషిభి సార్థముత్తమం. ఈ కావ్యంలో ఉన్న మిగిలిన భాగానికి ఉత్తర భాగం అని పేరు. గొప్ప తేజస్సు గలవ రామా, ఉత్తమమైన ఈ ఉత్తర భాగాన్ని కూడా ఋషులతో కలిసి వినవయ్యా. న కల్పజ్ఞేన కాకుత్సా శ్రోతవ్యమితముత్తమం పరమ ఋషినా వీరా త్వయైవ రఘునందన. రామా, నువ్వే ఈ భాగాన్ని ముందుగా వినాలయ్యా. ఏతావదుత్వా వచనం బ్రహ్మా త్రిభువనేశ్వర జగామ త్రిదివం దేవో దేవై సహ సబాంధవై. ముల్లోకాలకి ప్రభు అయిన బ్రహ్మదేవుడు ఇలా పలికి బంధువులతో కూడిన దేవతలతో కూడి కలిసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఏ చత్ర మహాత్మాన ఋషయో బ్రాహ్మలౌకిక బ్రహ్మణా సమనుజ్ఞాత న్యవర్తంత మహోజస. ఆ తర్వాత మహా తేజస్శాలురైన బ్రహ్మర్షులు బ్రహ్మ అనుమతి తీసుకొని ముందు వెళ్ళారు. బ్రహ్మ అనమాట. మళ్ళీ బ్రహ్మ అనుమతి తీసుకొని ఈ ఉత్తర రామాయణం వినటం కోసం తిరిగి ఈ అశ్వమేధయాగ ప్రాంతానికి వచ్చారు. రాముడు చేస్తున్న అశ్వమేధయాగ ప్రాంతం. ఉత్తరం శ్రోతు మనసో భవిష్యం యచ్చ రాఘవే తతో రామ శుభాం వాణి దేవదేవస్య భాషితాం శ్రుత్వా ప్రమితేజస్వి వాల్మీకి మిదమబ్రవీత్. రామాయణంలోని ఉత్తర భాగాన్ని రాముడికి భవిష్యత్తులో ఏమి జరుగుతున్నదో దాన్ని వినటం కోసం వాళ్ళు తిరిగి వచ్చారు. మహా తేజస్శాలి అయిన రాముడు బ్రహ్మదేవుడు పలికిన శుభమైన వాక్కును విని వాల్మీకితో అన్నాడు, భగవన్ శ్రోతు మనసా ఋషయో బ్రాహ్మలౌకిక భవిష్యత్ ఉత్తరం యన్మే స్వభూతే సంప్రవర్తతాం. పుజురా, బ్రహ్మలోకానికి చెందిన ఈ ఋషులు నాకు జరగబోయేదాన్ని వినవలనన్న కోరికతో ఉన్నారయ్యా. దాని గానం రేపు జరుగుగాక. ఏవం వినిశ్చయం కృత్వా సంప్రగృహ్య కుశీలవో తం జనౌఘం విసృజ్యాథ పర్ణశాలాం ఉపాగమా తామేవ శోచతః సీతాం సా వ్యతీతా చ శర్వరి. ఇలా నిశ్చయం చేసి అందరినీ పంపేసి కుశలవులను తీసుకొని పర్ణశాలలోకి వెళ్ళాడు. ఆ సీతను కూర్చిన ఆలోచనతోనే ఆ రాత్రంతా గడిచిపోయింది. రజన్యాంతు ప్రభాతాయా సమానీయ మహామునిం గీయతామవిశంకాభ్యాం రామ పుత్రాపువాచ. రాత్రి గడిచిపోయింది. తెల్లారింది. రాముడు మహామునులను పిలిపించాడు. మీరేమాత్రం కూడా సంకోచం చెందకుండా గానాన్ని వినండి అని చెప్పాడు వాళ్ళతోటి. పుత్రులకు కూడా చెప్పాడు ఈ విషయం. తతః సముపవిష్టేషు మహర్షిషు మహాత్మసు భవిష్యదుత్తరం కావ్యం జగతుస్థౌ కుశీలవో. మహాత్ములైన మహర్షులు కూర్చున్న తర్వాత ఆ కుశలవులు జరగబోయే కథను చెప్పి
జరగబోయే ఆ ఉత్తర కావ్యాన్ని గానం చేశారు. ప్రవిష్టాయాంతు సీతాయాం భూతలం సత్యసంపద తస్యావసానే యజ్ఞస్య రామ పరమదుర్మన అపశ్యమానో వైదేహిం మేనే శూన్యమిదం జగత్ శోకేన పరమాయస్తో న శాంతిం మనసాగమాత్. సత్యప్రభావం చేత రసాతలంలో ప్రవేశించిన తర్వాత సీతాదేవి రసాతలంలో ప్రవేశించిన తర్వాత యజ్ఞం పూర్తయిన తర్వాత రాముడు చాలా శోకక్రాంతుడయ్యాడు. సీత కనపడకపోవడం చేత అతనికి జగత్తంతా కూడా శూన్యంగా కనపడింది. శోకం చేత తప్తుడై మనశ్శాంతిని పొందజాలకపోయాడు. విసృజ్య పార్థివాన్ సర్వాన్ వృక్షవానర రాక్షసాన్ జనోభం విప్రముఖ్యానాం విత్తపూర్వం విసృజ్య చ ఏవం సమాప్య యజ్ఞంతు విధివత్సతు రాఘవ తతో విసృజ్యతాన్ సర్వాన్ రామో రాజీవలోచన కృతి కృత్వా సతాం సీతాం అయోధ్యాం ప్రవివేశ. యజ్ఞం పూర్తి చేసుకున్న తర్వాత రాముడు వృక్ష వానర రాక్షసులందరినీ కూడా పంపేసి బ్రాహ్మణ శ్రేష్ఠులకు దానం చేసి వారిని కూడా పంపేసి ఇతర జనులను అందరినీ కూడా పంపేసి మనస్సు అంతా కూడా సీతే నిండి ఉండడం చేత ఆ సీతని తలుచుకుంటూ తర్వాత యజ్ఞవాటికి నుండి అయోధ్య నగరంలో ప్రవేశించాడు. ఇష్టయజ్ఞో నరపతి పుత్రద్వయ సమన్విత న సీతాయా పరాం భార్యాం వవ్రేశ రఘునందన యజ్ఞే చ పత్న్యర్థం జానకి కాంచనీ భవత్. యజ్ఞం పూర్తి చేసుకుని ఇద్దరు పుత్రులతో కలిసి అయోధ్యలో ప్రవేశించాడు. సీతను తప్ప మరెవ్వరినీ భార్యనుగా స్వీకరించలేదు. ఆ తర్వాత ప్రతి యజ్ఞంలో కూడా ఆయన మరి భార్య ఉండాలిగా. యజ్ఞం చేయాలంటే కనకం చేత బంగారం చేత సీతను బొమ్మను చేయించి అలా 10 వర్ష సహస్రాణి వాజిమేధానధాకరోత్ వాజపేయాన్ 10 గుణాం తదా బహుసువర్ణకాన్. 10,000 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. అట్లా ఒకరోజు 2 రోజులు కాదు. పత్ని లేకుండా ఏకపత్ని వ్రతం అంటే అంత గొప్పది ఆ రోజుల్లో. ఈ 10,000 సంవత్సరాలు కూడా అనేక అశ్వమేధ యాగాల్ని చేశాడు. ఎంతో బంగారం దక్షిణగా ఇచ్చి వాజపేయ యాగం కూడా చేశాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.